Hi guys, welcome or welcome back again. Today we are going to discuss one of the important topics from fourth semester of physics, that is velocity of a transverse wave in a stretched string. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్ 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID vsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. సో బేసిక్గా ఈరోజు మనం ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇదొక డెరివేషన్ అండ్ దీంట్లో మనం వెలాసిటీ ఏదైతే ఉందో V, దానికి ఫార్ములాని డెరైవ్ చేస్తాం. అయితే నేను ఇంతకుముందు వీడియోలో వేవ్స్ అంటే ఏంటి అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఏంటి అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ వేవ్స్ గురించి డిస్కస్ చేసిన. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ అ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో మొత్తం మీద ఇప్పుడు మనం ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటో తెలుసుకొని దాని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అయితే చూడండి, ట్రాన్స్వర్స్ వేవ్, ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ వెన్ ద పార్టికల్స్ ఆఫ్ మీడియం ఆర్ ప్రాపగేటింగ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. సో అంటే ఏం లేదు చూడండి, ఫస్ట్ వేవ్ అనుకోండి. వేవ్ అంటే నార్మల్గా పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వవు, జస్ట్ ఆ పార్టికల్స్ అనేవి ఆసిలేట్ అవుతుంటాయి. అంటే ఈడ ఉన్న పార్టికల్ అనుకోండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఈ విధంగా ఆసిలేషన్స్ అనేవి జరుగుతుంటాయి. జస్ట్ పార్టికల్స్ అనేవి ఇట్లయినా ఆసిలేట్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగానైనా ఆసిలేట్ చేయొచ్చు. నార్మల్గా వేవ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో వేవ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, పార్టికల్స్ ఇలాగైనా ఆసిలేట్ అవుతుంటాయి కదా. సో ఇలాగైనప్పుడు ఆసిలేట్ ఈ పార్టికల్స్ ఎట్లున్నాయి చెప్పండి, ఈ వేవ్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఇలాంటి వేవ్స్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. అంటే ఏం లేదు చూడండి, పార్టికల్స్ అనేది నార్మల్గా పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయనైనా చెప్పొచ్చు, లేదంటే ప్రాపగేట్ అవుతాయనైనా చెప్పొచ్చు. సో నార్మల్గా వేవ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే దీనికి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ ప్రాపగేట్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది ట్రాన్స్వర్స్ వేవ్. అదే పార్టికల్స్ ఇలాగా ఈ వేవ్ యొక్క డైరెక్షన్ అలాంగ్గానే ప్రాపగేట్ అయితే అది లాంగిట్యూడినల్ వేవ్ అవుతుంది. సో ఐ హోప్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ పార్టికల్స్ అనేవి
దీనికి పర్పెండిక్యులర్ ఉంటే అది ట్రాన్స్వర్స్ వేవ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు బేసిక్గా మనం ఈ ట్రాన్స్ఫర్ వేవ్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏముంది అని అంటే ఈయన స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని చెప్పినామంటే ఒక స్ట్రింగ్ని కన్సిడర్ చేయాలి మనం. సో కాబట్టి నేనేం చేసిన అంటే చూడండి, నార్మల్గా ఇదొక స్ట్రింగ్ అనుకుందాం. స్ట్రింగ్ అనుకొని దీన్ని ఈ 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో దీన్ని ఫిక్స్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం ఈ రిజిడ్ సపోర్ట్ మధ్యలో ఫిక్స్ చేసి దీని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఇప్పుడు ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్కి సంబంధించిన ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ పైన చిన్న ఎలిమెంట్ని కన్సిడర్ చేద్దాం. ఏబి అనే ఎలిమెంట్ని కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో ఈ పాయింట్ దగ్గర ఏ ఉందనుకుంటున్నా నేను, ఈ పాయింట్ దగ్గర బి ఉందనుకుంటున్నా. అండ్ దెన్ ఈ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఇది ఆరిజిన్ ఉంటుంది, ఇది నార్మల్గా ఎక్స్ యాక్సిస్. అండ్ దెన్ ఇట్ విల్ బి వై. సో ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ ఏదైతే ఉందో దీని వరకు డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? సో ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఏ వరకు డిస్టెన్స్ ఎక్స్ ఉంది. ఆ తర్వాత ఈ లెంత్ ఏబి ఏదైతే ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నామో దీని లెంత్ ఏదైతే ఉందో దాన్ని డిఎక్స్ అనుకుందాం. ఓకేనా? సో ఇది డిఎక్స్ అయింది అనుకోండి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి. సో ఈ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ డిఎక్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ ఉంది. ఉంటే ఈ మొత్తం డిస్టెన్స్ అనేది ఎక్స్ ప్లస్ డిఎక్స్ అయితే ఈ బి పాయింట్ వరకే ఈ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అది కన్సిడర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం పుల్ చేసినాం అనుకోండి. పుల్ చేస్తే ఆపోజిట్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైడ్స్ టెన్షనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. మనం అది ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా 7th క్లాస్లో ఐ థింక్. సో ఇప్పుడు ఈ టెన్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది పాయింట్ ఏ దగ్గర ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం. అండ్ దెన్ ఇక్కడ పాయింట్ బి దగ్గర ఈ డైరెక్షన్లో ఉంటుంది నార్మల్గా. సో ఉన్న తర్వాత ఇప్పుడు ఏంటి, ఈ టెన్షన్ టీ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అలాంగా వై యాక్సిస్ అలాంగా వీటి కాంపోనెంట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నార్మల్గా ఇప్పుడు ఈ టెన్షనల్ ఫోర్స్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అని అంటే మొత్తం మీద మనకి వెలాసిటీ కావాలి. సో వెలాసిటీ కావాలంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా ఫోర్స్, ఈ వెలాసిటీ, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని రిలేటెడ్ టర్మ్స్ కదా, వాటిని యూజ్ చేసుకొని లాస్ట్లో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో పాయింట్ ఏ దగ్గర యాంగిల్ ఏదైతే ఉందో అది θ1 లాగా కన్సిడర్ చేసి ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఏదైతే ఉందో దాన్ని t cos θ1 కాంపోనెంట్ అనుకుంటున్నాం టెన్షన్ది. అండ్ దెన్ వై యాక్సిస్ అలాంగ్ t sin θ1 అనుకుంటున్నాం. సేమ్ వేలో పాయింట్ బి దగ్గర కూడా యాంగిల్ ఏదైతే ఉందో అది θ2 కన్సిడర్ చేసి ఎక్స్ యాక్సిస్ అలాంగ్ t cos θ2 అండ్ దెన్ వై యాక్సిస్ అలాంగ్ t sin θ2 కాంపోనెంట్ని కన్సిడర్ చేసినాం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ప్రాసెస్ మొత్తం ఇక్కడ నేను వర్డ్స్ రూపంలో రాసేసిన, మీరు ఎగ్జామ్లో రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. అండ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ క్వశ్చన్ని, అది అక్కడ చూసి చదువుకోండి. సో మనం ఒక కన్సిడర్ స్ట్రింగ్ ఆఫ్ యూనిఫామ్ లీనియర్ డెన్సిటీ మ్యూ ఫిక్స్డ్ బిట్వీన్ 2 రిజిడ్ సపోర్ట్స్, అంటే 2 రిజిడ్ సపోర్ట్స్ మీద మధ్యలో ఫిక్స్ అయిన ఒక స్ట్రింగ్ని కన్సిడర్ చేసినాం. అండ్ దెన్ దీని లీనియర్ డెన్సిటీ ఏదైతే ఉందో అది మ్యూ అనుకుంటున్నాం. ఆ తర్వాత దాన్ని ఒక స్ట్రెచ్ చేసినాం అనుకోండి అండర్ ఏ టెన్షన్ టీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఇంతకుముందు ఇక్కడ షో చేసినట్టు మనం ఈ టెన్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ యాక్సిస్ అలాంగ్ అప్లై చేసి మనం దాన్ని ఏం చేస్తున్నాం, స్ట్రెచ్ చేస్తున్నాం. సో ఇన్ డిస్ప్లేస్డ్ పొజిషన్ కన్సిడర్ ఇన్ఫినిటెసిమల్ స్ట్రింగ్ ఎలిమెంట్ ఏబీ ఆఫ్ లెంత్ dx బిట్వీన్ ద కోఆర్డినేట్స్ x అండ్ x ప్లస్ dx. సో ఇప్పుడు ఈ x అండ్ dx, సో ఇక్కడ x కోఆర్డినేట్ అండ్ దెన్ ఇక్కడ వరకు x ప్లస్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో దీని మధ్యలో మనం ఏబీ అనే ఎలిమెంట్ని కన్సిడర్ చేసినాం. ఆ తర్వాత లెట్ y బి ది ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఎట్ టైం t. సో y అనేది దాన్ని డిస్ప్లేస్మెంట్ అనుకుంటున్నాం ఎట్ ది టైమ్ t. లెట్ θ1 అండ్ θ2 బి ద యాంగిల్స్ which the tension makes with x axis. As a result t resolved into 2 components. సో నార్మల్గా ఇప్పుడు ఏంటి అని అంటే ఎక్స్ యాక్సిస్తో ఏదైతే ఉందో అది ఎక్స్ యాక్సిస్తో టెన్షన్ అనేది T1 అండ్ T2 యాంగిల్స్ చేస్తుంది అనుకుంటున్నాం. సో దానివల్ల మనం ఇప్పుడు టెన్షన్ ఎట్లా తీసుకోవచ్చు, 2 కాంపోనెంట్స్గా రీసాల్వ్ చేసుకోవచ్చు దాన్ని, ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఒకటి, వై యాక్సిస్ అలాంగ్ ఒకటి. సో ఈ విధంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు T1 cos θ1 అవన్నీ కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పటివరకు థియరీ అయిపోయింది, ఇక్కడ నుంచి డెరివేషన్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ చూసుకోండి, ఫర్ అ స్మాల్ వాల్యూ ఆఫ్ వై. సో వై అనేది డిస్ప్లేస్మెంట్ అనుకున్నప్పుడు స్మాల్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఈ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ కాంపోనెంట్స్ని కన్సిడర్ చేసి ఉంటాం కదా టెన్షనల్ కాంపోనెంట్స్, అవి రెండు అనేవి ఈక్వల్ ఉంటాయి కాబట్టి t cos θ1 ఈజ్ ఈక్వల్ టు t cos θ2 తీసుకున్న తర్వాత రిజల్టెంట్ వర్టికల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా రాస్తాం మనం, Fy ఈజ్ ఈక్వల్ టు t sin θ2 మైనస్ t sin θ1 అని రాస్తాం కదా. సో ఆ తర్వాత ఈ రెండు టర్మ్స్లో నుంచి t కామన్ తీస్తే sin θ2 మైనస్ sin θ1 రాయొచ్చు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఆ తర్వాత ఇఫ్ θ1 అండ్ θ2 ఆర్ స్మాల్, సో θ స్మాల్ ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం మనం, sin θ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు tan θ అని రాస్తాం కదా. సో అందుకనే ఇట్లా రాసినాం, sin θ1 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు tan θ1.
సో నార్మల్గా tan θ అంటే మనకు మ్యాథమెటికల్గా ఒక వాల్యూ తెలుసు, ఏంటది ∂y/∂x లాగా రాయొచ్చు అని చెప్పేసి. సో అందుకని ఇట్లా రాసినాం. ఆ తర్వాత ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు అక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏముండింది, θ1 యాంగిల్ దగ్గర ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. ఆ తర్వాత సేమ్ వేలో sin θ2 అనేది tan θ2కి ఈక్వల్ అయితే దీన్ని ఏం రాయొచ్చు మనం, ∂y/∂x x + dx అని రాయొచ్చు. ఎందుకంటే θ2 కన్సిడర్ చేసినప్పుడు బీ పాయింట్ దగ్గర కోఆర్డినేట్ x + dx కదా. సో ఆ విధంగా తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఈ రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో sin θ2 అండ్ దెన్ sin θ1 వాల్యూస్ ఇవి రెండు ఉన్నాయి కదా. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూటింగ్ 2 in 1 వి గెట్ fy = t of ∂y/∂x x + dx - ∂y/∂x x. సో θ2 ప్లేస్లో ఇది వచ్చింది, θ1 ప్లేస్లో ఇవి రెండు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి చెప్పండి, అకార్డింగ్ టు టైలర్ సిరీస్. మనకి టైలర్ సిరీస్ చదువుతాం మనం ఫస్ట్ సెమ్ మ్యాథమెటిక్స్లో. సో చదివితే ఏమొస్తుంది, ∂y/∂x x + dx వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ∂y/∂x x + ∂2y/∂x² into dx + ∂3y/∂x³ into dx² / 2 అండ్ సో ఆన్. ఈ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు సిరీస్ లాగా. సో ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే అయితే నేను ఏం చేస్తున్నా ఇప్పుడు అని అంటే ఈ హయ్యర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో క్యూబ్ అవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నా. నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్ టర్మ్స్. ఈ హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసి జస్ట్ ∂y/∂x x + dx ప్లేస్లో ఈ రెండు టర్మ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. సో ∂y/∂x x + dx దగ్గర ∂y/∂x x ప్లస్ దిస్ టర్మ్ ఇవి రెండింటిని కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. దీన్ని 4 అనుకొని ఇప్పుడు ఇక్కడ 3లో మనకి ఈ వాల్యూ ఉంది. సో ఆ తర్వాత 4లో ఉన్న LHS ఇది ఉంది. సో ఈ వాల్యూ ప్లేస్లో తెచ్చి ఈ RHS టర్మ్ రాయొచ్చా నేను ఇప్పుడు రాయొచ్చు. కాబట్టి ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి దీని ప్లేస్లో రాస్తాను నేను ఇప్పుడు. సో నేను అదే ఇక్కడ రాసిన సబ్స్టిట్యూటింగ్ 4 in 3 రాస్తే ఏమొస్తుంది మనకి ఇప్పుడు fy = t of ∂y/∂x x + ∂2y/∂x² into dx వస్తుంది. ఈ రెండు ప్లేస్లో వేరే టర్మ్ ఉండే దాని ప్లేస్లో ఇది రాసినాం మనం. నెక్స్ట్ ఇదైతే మనకి ఇనీషియల్ నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. సో ఆ తర్వాత ఇప్పుడు ఇవి రెండు అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి చూడండి, ∂y/∂x x ∂y/∂x x. రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చా నేను, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, చేయొచ్చు. సో చేసిన తర్వాత ఏం మిగులుతుంది, fy = t of ∂2y/∂x² into dx మిగులుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. బట్ వీ నో దట్ f = m into ∂2y/∂t². సో అయితే నార్మల్గా మనకి ఫోర్స్ అంటే ఏంటి చెప్పండి, f = ma అని రాయొచ్చు. m మాస్ ఇంటూ యాక్సిలరేషన్ రాయొచ్చు. రాసిన తర్వాత మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏంటి చెప్పండి, ఇట్ ఈజ్ అ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంతే కదా, ∂v/∂t రాయొచ్చు. ఆ తర్వాత ఫర్దర్గా వెలాసిటీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. దీన్ని మనం ∂s/∂t అని రాస్తాం. నార్మల్గా డిస్ప్లేస్మెంట్ ఎస్తో రిప్రజెంట్ చేసినప్పుడు మొత్తం మీద ఇది m into ∂2/∂t² ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఇది నార్మల్గా ఫోర్స్, ఇది ఇక్కడ నుంచి డెఫినేషన్. సో అయితే మనం ఇంతకుముందు డిస్ప్లేస్మెంట్ y లాగా కన్సిడర్ చేసి ఉంటుంది కాబట్టి s ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం మీద ఫోర్స్ = m into ∂2y/∂t² అని రాయొచ్చు. సో ఇది నార్మల్గా నేను చెప్పొచ్చు కానీ ఇక్కడ నుంచి అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది కదా, ఇట్లా డిఫరెన్షియేట్ చేసి వస్తుంది అని చెప్పేసి. సో అందుకని ఈ 3 స్టెప్స్ చెప్పినా మీ ఇష్టం. ఆ తర్వాత ఇప్పుడు fy = దిస్ టర్మ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత చూడండి మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, మ్యూ అనేది లీనియర్ డెన్సిటీ అనుకున్నాం. సో డెన్సిటీ అంటే ఏంటి చెప్పండి, మాస్ బై దట్ లెంత్. సో కాబట్టి మనం m/dx ఏదైతే ఉందో దాన్ని మ్యూ అనుకున్న తర్వాత ఈ మాస్ m ప్లేస్లో ఏం రాయొచ్చు నేను ఇప్పుడు, మ్యూ ఇంటూ dx రాయొచ్చు. కాబట్టి fy = m ప్లేస్లో మ్యూ ఇంటూ dx. నెక్స్ట్ ఇది యాక్సిలరేషన్ ప్లేస్లో ∂2y/∂t² వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, సో ఇంతకుముందు మనం fyకి సేమ్ వేలో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఉంటుంది, fy = t of దిస్ థింగ్ అని. సో fyకి ఇది ఫార్ములా ఉంది. ఇప్పుడు వీటి రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. వీటి రెండింటిని ఈక్వేట్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి, మ్యూ dx into ∂2y/∂t² t of ∂2y/∂x² into dx వస్తుంది. సో దీంట్లో నుంచి నేను ఈ ఒక్క టర్మ్ ఇక్కడ పెట్టుకొని ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ సైడ్ పంపించేస్తున్నాను. అంతకంటే ముందు ఈ dx క్యాన్సిల్ చేసి మ్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తే t/μ అయిపోయింది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 7. ఆ తర్వాత మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్ తెలుసు. ఏంటది, ∂2y/∂t² = v² of ∂2y/∂x² అనేది వేవ్ మోషన్కి ఈక్వేషన్ని డెరైవ్ చేస్తాం మనం. సెకండ్ సెమ్లోనూ ఎక్కడనో చేస్తాం మనం ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆ కాన్సెప్ట్స్ అన్నీ చదివేటప్పుడు. సో ఇప్పుడు నార్మల్గా వేవ్ మోషన్ ఏదైతే ఉందో దాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. సో ఇది అయితే ఇవి రెండు కంపేర్ చేయండి ఒకసారి, రెండు సేమ్ ఉన్నాయి, కాకపోతే ఈ రెండు టర్మ్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. సో కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అయినాయి, ఇవన్నీ ఈక్వల్ అయితే ఆబ్వియస్గా ఈ 2 టర్మ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. సో అయితే ఇప్పుడు మనం ఏం రాస్తామంటే ఫ్రమ్ 7 and 8
v² ఈజ్ ఈక్వల్ టు t/μ అని చెప్పేసి రాస్తాం. ఏం లేదు చూడండి, ఇవి సేమ్ ఉన్నాయి, ఇది సేమ్ ఉన్నాయంటే రెండు ఈక్వేషన్లలో ఇవి కూడా సేమ్ ఉంటుంది ఆబ్వియస్గా. సో v² ఈజ్ ఈక్వల్ టు t/μ అని రాసేస్తే, సో ఇప్పుడు నేను ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడానికి దీన్ని ఇక్కడ పంపించేస్తే ఏమవుతుంది, అండర్ రూట్ అయిపోతుంది. సో స్క్వేర్ కాస్త ఇక్కడికి వచ్చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ t/μ అని చెప్పేసి రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 9. ఇదే మనకి వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్కి ఈక్వేషన్. సో అది మనం వెలాసిటీకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి సమ్మరీ లాగా చెప్తా చూడండి. నేను ఏమేం చేసినా మనం స్టార్టింగ్ నుంచి అంటే, మనం స్టార్టింగ్ నుంచి ఈ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఉన్న టెన్షన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వేట్ చేసినాం. దాని తర్వాత మనం సేమ్ వేలో వై యాక్సిస్ అలాంగ్గా ఉన్న ఈ టెన్షనల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని FYకి వాల్యూ రాసినాం. సో FY ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ sin θ2 మైనస్ sin θ1 అని చెప్పేసి. సో FY అంటే ఇట్ ఈస్ అ ఫోర్స్ అలాంగ్ వై యాక్సిస్ కదా. సేమ్ వేలో అలాంగ్ వై యాక్సిస్ ఈ టెన్షనల్ కాంపోనెంట్స్ ఇవి ఉండే, వీటి రెండింటిని ఈక్వేట్ చేసి ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వీటిలో నుంచి ఈ సైన్ ప్లేస్లో ట్యాన్ రాసినాం. ఆ యాంగిల్స్ చిన్నగా ఉంటే సైన్ అనేది ట్యాన్కి ఈక్వల్ ఉంటుందని. ఆ తర్వాత ట్యాన్ వాల్యూ మనకి స్లోప్ ఫార్ములా నుంచి ∂y/∂x అని తెలుసు. సో ∂y/∂x at x ఒకటి వచ్చింది, ∂y/∂x at x + dx వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేదైతే ఉందో దీనికి టేలర్స్ సిరీస్ రాసి ఉంటుంది. సో టేలర్స్ సిరీస్ రాసి తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అది క్యాన్సిల్ అయిపోయి మధ్యలో ఓన్లీ ఒక టర్మ్ మిగిలింది. సో ఇక్కడ ఓన్లీ ఒక టర్మ్ మిగిలిన తర్వాత FY ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ దిస్ టర్మ్ ఇంటూ dx అని వచ్చింది మనకి. సో వచ్చిన తర్వాత మనకి నార్మల్గా FY అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ తెలుసు. ఈ యాక్సిలరేషన్ని ∂² y/t² అని రాయొచ్చు మనం, డబల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో రాసిన తర్వాత వీటి రెండింటిని ఈక్వేట్ చేసినాం. సో ఈక్వేట్ చేసిన తర్వాత ఈ dx క్యాన్సిల్ అయిపోయి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్లో వేవ్ మోషన్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసినాం. ఈ టర్మ్ ప్లేస్లో నుంచి మనకి వెలాసిటీ అనేది వచ్చేసింది. సో వెలాసిటీ అంటే డైరెక్ట్ వెలాసిటీకి ఫార్ములా తేలే చూడండి మనం. డిఫరెన్షియల్ ఈ వేవ్ మోషన్ ఏదైతే ఉందో దాంట్లో v టర్మ్ ఉంది. సో మనం ఇంకొక వేవ్ మోషన్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఈక్వేట్ చేస్తే vకి ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ t/μ అని వచ్చింది. సో దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే డెఫినెట్గా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.